మెడికల్ మెడికల్ టెస్ట్లు అన్ని చేపిస్తాము. ఈ తేప గొలుసులు వేసి కట్టేసి ఉంచుతాము. ఖచ్చితంగా ఈసారి వర్షిని కఠినంగా ఇంట్లో పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఆ రకంగా కాకుండా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తే బెటర్ ఆప్షన్ కదా. అదే కౌన్సిలింగ్ ఇచ్చే తీసుకెళ్తామండి. 15 రోజులు ఇస్తారంట. ఇచ్చినాక మరి ఎటైనా పారిపోకుండా ఖచ్చితంగా గొలుసులు ఈ లోపల గొలుసులు రెడీ చేసి గొలుసులతో తీసుకెళ్తామండి. ఇప్పుడు తాయెత్తులు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. మీరు భయపడతారమ్మా? మూఢనమ్మకాలు ఎక్కువ మీకు? మాకు భయపెట్టిందండి ముందల. అంటే ఆ అఘోరి వేషంలో వచ్చి మాతంగి రూపంలో వచ్చేసరికి నిజంగా ఉందని మేము అనుకున్నామండి. ఆ మూఢనమ్మకాలన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి మీరు. మేము ఇప్పుడు ఖచ్చితంగా పేక అఘోరి అని తెలిసిపోయిందండి. ఇంకా మేము అలాంటివి నమ్మమండి. ఇక మా పిల్లల్ని మేము వైద్య సేవలు చేపించుకుని శుభ్రంగా చూసుకుంటామండి. మీ హస్బెండ్ గారి పరిస్థితి ఎలా ఉంది మరి? ఆయన పరిస్థితి పిల్లలతోనండి, బ్రెయిన్ స్ట్రోక్. ఆయన పైన ఆయన చేసుకుని ఆయన అట్లా ఉంటామేనండి. ఏందమ్మా మీరు అసలు ఏ పని చేసుకుంటూ జీవనాధారం సాగిస్తారు మీరు? మేము మాకు కొట్టు ఉండేదండి, చికెన్ పకోడీ పెట్టుకునే వాళ్ళమే. నేను వంటలకు వెళ్ళేదాన్ని. ఆ చికెన్ పకోడీ పెట్టుకునే క్రమంలో వీళ్ళ కొంచెం ఓవర్ డ్రింక్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది జరిగిందండి. ఆయనకు వచ్చిన కాడి నుంచి నేను ఆయన చూసుకోవటం కోసం నేను ఇంటి దగ్గర ఉండటం జరిగిందండి. ఉండటం వల్ల బాబు ర్యాపిడ్ అయ్యేసి ఇంటికాడ గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాడండి. జీవనం మొత్తం బాబు మీద ఆధారపడి బతికామండి. వర్షిని చిన్నప్పటి నుంచి అసలు ఎలా ఉండేది? తన కదలికలన్నీ కూడా ఎలా ఉండేది స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ? ఎందుకంటే ఈ రోజు వర్షిని ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడానికి ఒక స్త్రీ అయి ఉండి ఆలోచించకుండా తల్లిదండ్రుల సలహా కూడా తీసుకోకుండా ఈ విధంగా చేసింది కాబట్టి. వర్షిని అంత మామూలు అమ్మాయిలాగానే ఉండేదండి. చాలా తెలివి కలదండి. చదువు కూడా బాగా చదివిద్దండి. ఈ 2 నెలల్లోనే సనాతన ముసుగులో వచ్చి లేడీ అఘోరిగా వచ్చి నా పిల్లని మోసం చేసి కడుపులో మరుగు మందించి వశీకరణ చేసి పిల్లని కొంచెం ఫిజికల్ గా కూడా టార్చర్ పెట్టేసి భయపెట్టేసి మీ ఫ్యామిలీని హతమారుస్తాను నా మంత్రశక్తితో ఆయన భయపెట్టేసి అట్లా మార్చుకుందండి. సో మొత్తానికి మీరైతే నమ్ముతున్నారు ఆమె మాయ చేసి నమ్మిందని? కడుపులో మరుగు మంది ఇచ్చింది, లేకపోతే డ్రగ్స్ అన్న బ్లడ్ లో ఎక్కిస్తా అన్న డౌట్ ఉందండి నాకు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరా? ఎప్పుడు కూడా మీరే కనిపిస్తారు, మీ సపోర్ట్ గా ఎవరు మాకు కనిపించట్లా. మా అబ్బాయి ఉన్నాడండి, వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. మా ఆయన వచ్చారండి, భాను గారు వచ్చారండి. ఇంకా మా ఊరు వాళ్ళందరూ వస్తామంటే టైం చాలక వాళ్ళు ఆగారండి. అంటే మా ఊరు మొత్తం వచ్చేదట్టు. ఇలా మాట్లాడారా? అమ్మ దయచేసి మా కూతురుని వదిలేయండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్నామండి. అప్పుడు ఏముంది అఘోరి? అప్పుడు ఏముంది, పంపిస్తా ఉంటాగా అత్తమ్మ చెప్పు తగ్గిద్ది. అత్తమ్మని మాట్లాడింది. అత్తమ్మ అంటుందా? పెళ్లి కాకముందే? కాకముందులే నువ్వు వరుసలు కలిపి చెప్పు తగ్గిద్ది, నువ్వు దొంగ అఘోరి లేకుంటావు, అఘోరి ఇట్లా చేయరు అని మేము బ్యాగ్ వేసి మా ఇంటికి రావద్దని మేము అరిసామండి. పూర్తి సహకారం అయితే మీకుంది, రైట్. సో ఈ రోజు అఘోరి అరెస్ట్ అవడానికి ప్రధానమైన కారణం భాను గారు అనే చెప్పుకోవచ్చు. సో పూర్తిగా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఉత్తరప్రదేశ్ లో అఘోరిని ముందు రోజు అంటే ఈ రోజు అరెస్ట్ అయిందని చెప్తున్నారు. గత 2 రోజుల ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి పూర్తిగా మనం భాను గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాను గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అసలు అఘోరి లొకేషన్స్ కానీ అఘోరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరే ఏసీబీ గారికి ఇచ్చారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఏంటి అసలు? అంటే వాస్తవానికి ఈ అఘోరి, వీడు అఘోరి అనడం కూడా కరెక్ట్ కాదు, అలవాటు అయిపోయింది అఘోరి అని. ఈ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఫేక్ అనే సంగతి ఎంతమందికి తెలిసిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే తెలుసండి. వీడి కదలికలో వీడంతా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడు మంగళగిరిలో రోడ్డు మీద కూర్చొని చాలా నాన్ సెన్స్ చేశాడండి. చాలా నాన్ సెన్స్, న్యూసెన్స్. పోలీసు వారిని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు పోలీసు వారిని ఇష్టం వచ్చినట్లుగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మాట్లాడి ఇలా మాట్లాడతాం అనేది నాకు కరెక్ట్ అనిపించలా. సరే, ఇతను నిజంగానే అఘోరీలు ఇలా ఉంటారా? అఘోరీలు జనసంచారంలో తిరుగుతారా? అఘోరీలు ఇక్కడ ఉండరు, వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, చాలా పవిత్రంగా పూజలు చేసుకుంటారు. వీడేమో పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, ఆడపిల్లల వైపు అదో రకంగా చూస్తున్నాడు అని చెప్పి నేను ఫోకస్ పెట్టి వీడి